హాయ్ అండి. సండే డే మొత్తం నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎలా గడిచింది, ఎలాంటి ఫుడ్ వండాను, పిల్లలతో ఎలా ఆడుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రతి సండే ఇలాగే కూరగాయలు అయితే కంపల్సరీగా 1 వీక్ తగ్గట్టు తెచ్చుకుంటుంటాను. ఇప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నేను ఒక్కదాన్నే కాదు, నాతో మా హస్బెండ్ కూడా వస్తారు. నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళను. నా వెనక తను కూడా వచ్చి నాకు హెల్ప్ చేస్తారు. వన్ వీక్ తగ్గట్టే తెచ్చుకున్నాను. నాకు ఇవి 1 వీక్ సరిపోతాయండి. చూడడానికి కొంచెమే ఉన్నాయి కానీ మేము ఒక పూట కర్రీ అని మిగతా 2 పూటలు టిఫిన్ అవడం వల్ల మాకు కూరగాయలు 1 వీక్ టిఫిన్ లో వస్తాయి. 1 వీక్ ఒకసారి తెచ్చుకుంటుంటే పాడైపోతుంటాయి కదా, అందుకే కొంచెమే తెచ్చుకున్నాం. అన్ని ఆఫీస్ కేజీస్ అని. తెచ్చుకుని కూరగాయలన్నీ సర్దీసాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వంట చేయాలి. ఏం స్పెషల్స్ అడుగుతారు ఏంటో మా హస్బెండ్ మా పిల్లలు ఒకసారి చూసి దాన్ని బట్టి ఏం చెయ్యాలి ఏంటి అనేది ఫ్రెష్ అయ్యి చేస్తాను. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను. గండి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. బందోస అండ్ పల్లి చట్నీ కాంబినేషన్ గా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీ కోసం పల్లీలు వేపుతున్నాను. ఓ పక్క పల్లీలు వేపుతూ పోపు పెట్టుకున్న గరిట్లో బందోస్ని ప్రిపేర్ చేస్తున్నాను. బందోస్ కోసం పిండిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. గోధుమ నూక వాటర్ కలిపి మిక్సీ వేసి పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఈ పిండిని 2 రకాలుగా సపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు ఏవైనా కూరగాయలుగా టేస్ట్ తినరు కదా, అందుకే వాళ్ళకి ప్లెయిన్ గా బందోసుల్ని వేస్తున్నాను. మా కోసం క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడే పోపు పెట్టి చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. టిఫిన్ రెడీ చేస్తాను. ఇక్కడ మా పిల్లలకి లేపాలి. ఈరోజు సండే కదా, చాలా ఎక్కువ టైం పడుకున్నారు. వాళ్ళకి లేపి రెడీ చేసిన తర్వాత మళ్ళీ మా పిల్లలతో మేము ముందుకు వస్తాను. నా చిట్టి తల్లికి చట్నీ ఉన్న మైనీసే కావాలంటది. అది మైనీస్ తోనే తింటది. తనకు చాలా ఇష్టం మైనీస్ అంటే. నచ్చిందా రుత్వి, దర్శిని? తినండి. నా చిట్టి తల్లి తిండి చూడండి ఎలా తింటుంది. పిల్లలిద్దరికి టిఫిన్ పెట్టాక నేను కూడా తినేసాను. తినేసిన తర్వాత వంట చేసిన గిన్నెలు, తిన్ని గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా తోమేశాను. ఇవి డైలీ క్లీన్ చేయనండి. ఇంటి ముందు పని అవడం వల్ల బాగా ధూళి వచ్చేస్తుంది. దానివల్ల తడి క్లాత్ తో క్లీన్ చేశాను. అలాగే దాంతో పాటు స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. పిల్లలకి హాలిడేస్ అవడం వల్ల బుక్స్, బ్యాగ్స్ ఎలా పడేసారో చూడండి. బుక్స్ అన్ని బ్యాగ్ లో సర్దేసి నీట్ గా పెట్టేశాను. పిల్లలకి హాలిడే కాదు, సండే అయితే నాకు కూడా హాలిడే. నిన్న వాష్ చేసిన బట్టలు ఇప్పుడు వరకు మడత పెట్టేసి కబోర్డ్ లో పెట్టలేదు. నేను బట్టలు మడత పెడుతుంటే నా కొడుకు వచ్చి అమ్మ నేను హెల్ప్ చేస్తాను నీకని చెప్పి వాడు మడత పెడుతున్నాడు. వాడు మడతలు చూడండి ఎలా పెడుతున్నాడు. నేను పెట్టిన మడతలు కూడా ఇప్పేసి వాడు మళ్ళీ పెడుతున్నాడు. ఇదంతా కాదని చెప్పి వాడికి బయటకు పంపించి నేను బట్టలన్నీ మడత పెట్టి నీట్ గా కబోర్డ్స్ లో పెట్టేశాను. నా పని ఏదో నేను చేసుకుంటుంటే మా బాబుగాడు వచ్చి అమ్మ హాయ్ చెప్పు, వెల్కమ్ టు మై ఛానల్ చెప్పలేదు అని చెప్పి నన్ను బుర్ర తింటున్నాడు. ఒకసారి ఇక్కడ చూడండి, పడుకొని లెగిసిపోతారే తప్ప ఒక్కరు కూడా మడత పెట్టరు. అన్ని నేనే చెయ్యాలి. సండేనే కాదు రోజు ఇంతేనే లెగిసిపోతారు, వెళ్ళిపోతారు. నేనే అవన్నీ మడత పెట్టి మళ్ళీ నీట్ గా ఏ ప్లేస్ లో పెడతాను. వీళ్ళు బొమ్మలు ఆడుకోవడం కాదు గానీ నాకు నడుము పడిపోద్దండి. ఇలా కరెక్ట్ సర్దుతాను అని టైంకి మళ్ళీ వచ్చి అన్ని తీసి మళ్ళీ ఇలాగే పడేస్తుంటారు. మళ్ళీ సర్దుతుంటాను. రోజంతా వదిలే ఎందుకు అలాగా గడిగడికి పెడుతుంటావని మా హస్బెండ్ తిడుతున్నా నాకు నచ్చదండి. అది ఫోబియా. ఎక్కడైనా ఏమైనా కనిపిస్తే అంటే ఎక్కడొక్కడ సర్దేస్తుంటాను. అలాగే బొమ్మలు కూడా కనీసం ఎక్కడ ఏమైనా కాలు కడ్డగా తగిలితే పడిపోతామని చెప్పి మళ్ళీ ఏ ప్లేస్ లో పెడుతున్నా మళ్ళీ వెంటనే తీసేస్తారు మా పిల్లలు. అందరూ అంతేనా? మీ ఇంట్లో కూడా సేమ్ పరిస్థితేనా? పిల్లలు ఎక్కడున్నా అంతే కదండి. డేలో ఏదో ఒక టైంలో ఎడిటింగ్ చేస్తుంటాను. సండే అనే కాదు, ఎందుకంటే నెక్స్ట్ రోజుకి ఏదో ఒక షార్ట్ అప్లోడ్ చేయాలి కదా. కంపల్సరిగా ఒక 1 అవర్ అయినా స్పెండ్ చేస్తుంటాను ఎడిటింగ్ పైన. అయితే టైం పాస్ లేకుండా ఖాళీగా కూర్చొని టీవీ చూసేదాన్ని. కానీ యూట్యూబ్ కొంచెం రన్ చేసిన నుంచి నాకు టైం తెలియడం లేదు. చక్కగా టైం కూడా గడిచిపోతుంది.
ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నీ ఫ్యాన్ చూసారా? నేను చేసిన వర్క్ చాలా తక్కువే గానీ కంప్యూటర్ అసలు సపోర్ట్ చేయడం లేదు. దానికోసం ప్రాసెసర్ కూలింగ్ అవ్వడానికి ఫ్యాన్ పెట్టుకున్నాను. కంపల్సరీ ఈ ఫ్యాన్ పెట్టకపోతే సడన్ గా సెట్ డౌన్ అయిపోద్ది. మా ఇంట్లో సండే స్పెషల్ గా ఏ వెరైటీస్ చేసుకున్నాము, స్పెషల్ ఏంటి అనేది నా చిట్టతల్లి చెప్తుంది. చిట్టతల్లి, మన ఇంట్లో ఏం స్పెషల్ చేస్తామో చెప్తావా? చిట్టతల్లి, ఇదేంటి? ఏం బిర్యానీ? ఇదేంటిది? ఈ కర్రీ ఏంటి? ఇదేంటిది? ఇది అంతే ఉంటుందమ్మా. చిట్టతల్లి, ఏం తింటావు ఇందులో? అదేంటది? చికెన్ బిర్యానీ కావాలా? చికెన్ కర్రీ కూడా కావాలా? నీకు పెట్టనా? ఇది తీసుకో. మార్నింగ్ లేవగానే మా పిల్లలిద్దరూ ఎప్పుడు ఒకటే క్వశ్చన్ అడుగుతారు, అమ్మ స్కూల్ ఉందా అని. స్కూల్ ఉంది నాన్న అంటే చాలా కామ్గా ఉంటారు. స్కూల్ లేదు నాన్న, ఈరోజు సండే కదని చెప్తే అమ్మ చికెన్ కావాలి అని అరుస్తుంటారు. మా రుతుబాబు అయితే చికెన్తో పాటు బిర్యానీ కూడా కావాలంటాడు. అది ఏ రకమైన బిర్యానీ అవని, వాడికి బిర్యానీ అయితే చాలు, చాలా ఇష్టంగా తింటారు ఇద్దరును. ఇద్దరికి చికెన్ అంటే మాత్రం చాలా ఇష్టం. ఈ సండేనే కాదు, ప్రతి సండే మా ఇంట్లో చికెన్ బిర్యానీ రెండూ వండుతాను. చూడండి, వాళ్ళ చేతులతో వాళ్ళే తినేస్తున్నారు. అంత నచ్చుతుంది వాళ్ళిద్దరికి. ఆ రెండు రెసిపీలన్నా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి హోంవర్క్ చేయిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళు టీవీ చూస్తున్నారు, వాళ్ళని పిలుస్తాను చూడండి. నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మినిమం 20 minutes వేస్ట్ చేస్తారు. ముందు టీవీ ఆపడానికి చాలా టైం బతిమాలించుకుంటారు. తర్వాత వచ్చి కూర్చోవాలంటే ముందు వాళ్ళ అస్త్రాలు తీసుకొస్తారు. వాళ్ళ అస్త్రాలు ఎలా తీసుకొస్తారు, ఎంత టైం వేస్ట్ చేస్తారని మీరు కూడా చూడండి. ప్రతి రోజు నాది ఇదే పరిస్థితి. నేను చెప్పాను కదండి ఎలా ప్రవర్తిస్తారు అనేది. హోంవర్క్ చేయడానికి వాళ్ళు వచ్చే పరిస్థితిని కూడా మీరు గమనించండి. పృథ్వీ, టీవీ క్లోజ్ చేసి హోంవర్క్ చేద్దాం రండి. రా హోంవర్క్ చేద్దాం రా. పృథ్వీ, హోంవర్క్ చేద్దాం రండి. చూడండి ఎంత బద్ధకంగా లేస్తున్నాడు. ఇప్పుడు టీవీ చూసినంత సేపు ఏమీ లేదు, ఇప్పుడు రమ్మంటే మాత్రం ఎంత బద్ధకంగా ఇచ్చేస్తున్నాడు. చాలా ఏసలు వేస్తాడు. అలాగేని అటు ఇటు తిరుక్కొని బ్యాగులు తెస్తారు. ఇక్కడ దానికోసం ఇద్దరు తన్నుకున్నారు. అది తన్నుకోవడంలో సగం టైం వేస్ట్ అయిపోద్ది. ఏది పర్ఫెక్ట్ గా చేయరు. నా చిట్టితల్లి ఏది వాడు తను చెయ్యదు, వాళ్ళ అన్నయ్య చేయనివ్వదు. చూడండి, ఇద్దరు ఎలాగా పోటీ పడిపోతారు. అవకాశం లేకపోయినా ముందు తనే అన్ని చేసేయాలనుకుంటుంది. ముందు అసలు రెడీ చేస్తున్నారు. ఏంటమ్మా నీ ప్రాబ్లం? తను చేస్తుందంటే ఆల్రెడీ అలా అన్ని పరిస్థితులు ఎలా కొట్టుకుంటున్నారు చూడండి. తనే పరుస్తుందంట. పైకి లేదండి. పైకి లేదు, పైకి వేస్తుంది వద్దంట. తను మళ్ళీ కంప్లీట్ గా క్లోజ్ చేసి మళ్ళీ వేస్తుందంట. ఏమైనా అన్నాను అంటే ఏడ్చుకుని హోంవర్క్స్ చేయదు. అందుకే ఎన్ని చేసినా అలా భరిస్తుంటాను. వెయ్యు టైం వేస్ట్ చేస్తావేంటి? ఇదేంటి పరిస్థితి? ఇంత చాలా డేంజర్. చిన్నదానికి ఏడ్చుకుని అడిగేస్తుంటది. ఎవరి ధైర్యాలు చేస్తారు? బుక్స్ తీయడానికి 5 minutes. 5 minutes. 5 minutes కాదు.
15 మినిట్స్ లో అయిపోతాయి. మీరే చూడండి. మా చిట్టోడు వర్క్ చేయించడానికి నాకు 3 అవర్స్ పడుతుంది. వీడు వర్క్ చేసినట్టు కాదు, నేనేది ఇప్పుడు చదువుతున్నట్టు నేను వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంటది. అన్ని వర్క్లు ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఇప్పుడు వీడితో చేయిస్తాడికి వీడు అసలే ఆడుకునే వయసు కదా, చేయడానికి చాలా ఇబ్బంది పడతాడు. అదంటే ఈ ఆట అండి, చూడండి. నా చిట్టలకి స్పెల్లింగ్స్ చదవమంటే ఎలా చదువుతుందో మీరే రెండు ఒకసారి చదువు. ఏ సౌండ్స్ చదువు? ఫినిష్ అయిపోయండి. రైమ్స్ రివిజన్ చేయిస్తున్నాను. ఎలా చేస్తుందో ఒకసారి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను, ఒకసారి చూడండి. టెడ్డీ బేర్ రైమ్ చెప్పు. టెడ్డీ బేర్ టర్న్ అరౌండ్. టెడ్డీ బేర్ టచ్ ద గ్రౌండ్. టెడ్డీ బేర్ పాలిష్ యువర్ షూస్. టెడ్డీ బేర్ ఆంటీ స్కూల్. అయిపోయా నీవి? నల్లు ఆడుకోవాలి. ఇప్పటికి అయ్యాయండి వర్క్లు. 2 వర్క్లు అయిపోయాయి. ప్రతిరోజు నా రొటీన్ ఇలాగే ఉంటది వీళ్ళతోని. వీళ్ళకి చదివించాలంటే నాకు చాలా టైం పడుద్ది, అందుకే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తాను. పాపది వ్యాంగ్ అయిపోయింది కానీ బాబుది కూడా కొంచెం టైం పట్టింది, వాడిది కూడా ఫినిష్ అయిపోయింది. ఓకేనండి.